మొదలు చూస్తే ఒప్పందాల్లో ఉల్లంఘనలు గుర్తింపు ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడని ఇది ప్రధాన వార్త. ఇది మనం కొద్ది రోజులుగా దీని గురించి వింటూ ఉన్నాం. భారత రాష్ట్ర సమితి 2 పర్యాయాల అధికారంలో ఉన్న కాలంలో చేసిన పనుల మీద ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించినట్టున్నది. ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఎందుకింత ప్రాధాన్యత వహించిందంటే ఇందులో గత ప్రభుత్వంలో కీలకంగా ఉండిన ఒక మంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కుమారుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు ఇన్వాల్వ్మెంట్ మీద చర్చ జరుగుతున్నది. కాబట్టి ఇది నిజానికి ఓ ప్రభుత్వ అధికారే దీని మీద ఫిర్యాదు చేసినాడు. ఆయన దానకిషోర్ గారు, ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఐఏఎస్ ఆయన దానకిషోర్ నుంచే కీలక వివరాలు సేకరిస్తున్నది ఏసీబీ. ముందుగా బిఎల్ఎన్ రెడ్డి అని చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన ఆయన, తర్వాత అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. వాళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. దీని వెనుక పెద్ద కథ జరిగింది. దీని మీద ఈనాడు ఒక ప్రత్యేక వార్తను కూడా ఇచ్చింది. లండన్లో ఎఫ్ఈఓ అనే ఒక సంస్థ, ఆ సంస్థ ఖాతాకు 46 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం, అంటే ప్రజాధనం, ఎటువంటివి లేకుండా వెళ్ళింది. హిమాయత్ నగర్లోని ఐఓబి బ్రాంచ్ నుంచి పంపించారు. ఈ నగదు బదిలీకి సంబంధించి బ్యాంకులో ఎటువంటి పత్రాలు సమర్పించారు అనేది కీలకంగా మారింది. ఈ ప్రభుత్వ శాఖకు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి ఎప్పుడైనా భారీ మొత్తంలో కనుక డబ్బు బదిలీ చేస్తుంటే, నగదు బదిలీ చేసినట్టయితే దానికి సంబంధించిన సరైన పత్రాలు ఉండాలి. అంటే అగ్రిమెంట్లు, ఒప్పందాలు, ఎవరికైతే మీరు డబ్బు ఇస్తున్నారో వారి నుంచి తిరిగి ఏ పని ఆశిస్తున్నారో దానికి సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. బ్యాంకు తొలుత దాని మీద అభ్యంతరం తెలిపితే దానికి సంబంధించిన ఒక జియో చూపించి దాన్నే ఒప్పందంగా ట్రీట్ చేయమని చెప్పి జియోను ఒప్పందంగా చూపించి నగదు బదిలీ చేయించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని మీద ఉత్సు బిగుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నది వార్త మీద. ఇది ఎక్కడికి దారితీస్తుంది, చివరికి పరిణామాలు ఎట్లా ఉంటాయి? మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తమ మీద కక్ష సాధించడానికి, తమ నాయకుడిని జైలుకు పంపడానికి కంకణం కట్టుకొని ఉన్నది కాబట్టి ఇట్లాంటి కేసులన్నీ పెడుతున్నదని చెప్పి మాట్లాడుతున్నారు.